చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేతల దాడులు ఆగటం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న వెంకటరెడ్డి నివాసంలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇటు వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎంపీపీ నరసింహులపై కూడా టీడీపీ నేతలు భౌతిక దాడి చేశారు. టీడీపీ నేతల దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో అందిస్తారు. మూర్తి, కవిత, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకు హెచ్చుమీరుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్థానిక ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి పుంగనూరు మండల నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో అడుగు పెట్టవద్దంటూ పెద్ద ఎత్తున నిరసన గల వినిపించారు. ఆ క్రమంలోనే ఏదైతే పుంగనూరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులకు యత్నించారు. ఈ క్రమంలోనే పలమనేరు, కుప్పం, మదనపల్లి డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపైన దాడి చేశారు. ఆయన్ని చంపేందుకు పెద్ద పెద్ద రాళ్లను కూడా తీసుకువెళ్లి హత్యాయత్నానికి కూడా ప్రయత్నించారు. పొంగనూరుకు సంబంధించినటువంటి లాయర్ ఉమేష్తో పాటు ఈ యొక్క రమణ మరికొంతమంది నాయకులంతా కూడా ఈ యొక్క దాడిలో భాగస్వామ్యం అయ్యారు. ఆయన హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రాణభయంతో ఆయన వెలువెళ్లాడినటువంటి పరిస్థితి. ప్రధానంగా పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క పలమనేరు, కుప్పం, మదనపల్లికి సంబంధించినటువంటి మాజీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వెంకటరెడ్డి యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఆయనకే రక్షణ లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఆయన ఇంటిపైన దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం పలు విమర్శలు దారితీస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీపీ నరసింహులపైన కూడా దాడి చేశారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయి. అది చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, నగిరి నియోజకవర్గం కావచ్చు, ప్రస్తుతం ఏదైతే పుంగనూరు నియోజకవర్గం కావచ్చు, దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. పోలీసులు మాత్రం ఈ విషయంలో పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు తావిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస పాలనలో ఉన్నామా అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారనే విషయాన్ని కూడా వైసీపీ నేతలు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల మండిపడుతూ ఉన్నారు. కవిత.